హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఏంటి ఈ మూటలు ఏంటి, లేకపోతే బ్యాగ్స్ ఏంటి, ఇల్లంతా చిందరవంద, ఏమైనా ఇల్లు ఖాళీ చేస్తున్నారా లేకపోతే ఏంటి అని మాత్రం అనుకోకండి. ఏం చేస్తాం, ఏదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఒక సండే వచ్చినా ఏదొచ్చినా ఇంట్లో పని అంతా సగం ఆడవాళ్ళ మీదే పడిద్ది కదా. సగం కాదులేండి, మోస్ట్లీ అంతా మన మీదే పడిద్ది. అందరికీ వీకెండ్స్ ఉంటాయేమో కానీ మనకు మాత్రం ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయి. ఒకేసారి అన్ని పనులు చేసుకొని మనం మూలపడ్డామంటే మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఒక్కొక్క పని ఒక్కొక్క రోజుగా డివైడ్ చేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా. ఎలాగో దసరా కూడా వస్తుంది. సో దసరాకి కూడా మొత్తము అన్నీ క్లీనింగ్ అన్నీ చేయాలంటే ఒకేసారి అవ్వదు. కాబట్టి ఇప్పటి నుంచి కొద్దిగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే అప్పటికి మనకి పని అనేది అయ్యిద్ది. లేకపోతే ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా పెట్టుకుంటే కనుక ఇంకా పూజ ఏం చేస్తాం చెప్పండి. ఉన్న ఓపిక అంతా అయిపోయిద్ది, ఒంట్లో ఓపిక అయిపోయిద్ది. ఇంకా పూజ కూడా అంతే అనమాట, ఇంకా పూజ ఏమి ఉండదు. అందుకని ఈరోజు అయితే నేను బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎలాగో సండే ఇంట్లో పిల్లలకి కొంచెము మార్నింగ్ లెమన్ రైస్ చేశాను, తర్వాత బగారా రైస్లా చేసేసి ఎగ్ కర్రీ చేశాను అనమాట. సో అందుకని కొంచెం ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకున్నాను. దీని గురించి పుదీనా గురించి ఆల్రెడీ షార్ట్ చేశానండి, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చాలా మంచి టిప్ అనమాట. చాలామంది నాన్ వెజ్ ఏమున్నా సరే సగం పుదీనా వదలడానికే గంటల టైం తీసుకుంటారు, ఒక కట్ట వదలడానికే. అందుకని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఈజీగా ఎలా వలవాలి అనే దాని గురించి చెప్పాను. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి. ఒక లంచ్ అయిపోయాక అప్పటి నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 6 అయ్యింది నాకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. నేను క్లీనింగ్ చేసింది మొత్తం చూపిస్తే కనుక ఇది 4 నిమిషాలు వీడియో కాస్త 40 నిమిషాలు అయ్యిద్ది. అందుకని మెయిన్ వరకు తీసి చూపించాను అనమాట. సో ముందుగా అయితే కొన్ని ర్యాక్స్ వరకు సర్దానండి, అలాగా. కానీ అవి తీసి సర్దాలి. ముందుగా మనకి ఎందుకు బట్టలు ఎక్కువ అవుతాయా అంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చూడండి అసలు ఎన్ని జతల బట్టలు ఉంటాయంటే. అందులో ఇదైతే మా బాబు ఫస్ట్ టైం వేసుకున్న బట్టలు అనమాట. ఫస్ట్ టైం వాడికి, చిన్నోడికి ఫస్ట్ టైం కొన్న అదే చిన్నప్పుడు బట్టలు. అవి ఏం పడేస్తాం చెప్పండి, అంత చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. అలా దాచానమాట. సగం ఇవే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. అయితే మా బట్టలు ఏమి ఉండవు, మా పిల్లల బట్టలు చిన్న బట్టలు అలాంటివి. తర్వాత వీడు ఫస్ట్ టైం కొన్న జీన్స్ అని లేకపోతే ఫస్ట్ టైం కొన్న షర్ట్ అని తీసి పక్కన పెట్టి అవే బోల్డ్ అయినాయి. సో ఇవన్నీ తీసి ఒకసారి నీట్గా సర్దుతున్నా. ఇదైతే మా పెద్ద బాబుది అనమాట, ఫస్ట్ టైం వారి షర్ట్ తీసుకున్నది. అండ్ అదేమో చిన్నోడిది. ఇంకా ఎంత చిన్నగా ఉన్నాయి కదా, ఏం పాడేద్దాం చెప్పండి మనసు ఒప్పక. అందుకని అవన్నీ తీసి దాస్తానమాట నేను. అయ్యే ఎక్కువ ఉన్నాయి, ఇంటి నిండా బట్టలే ఉన్నాయి. ఎటు చూసినా ఎవరైనా ఇంటికి వచ్చి ఏంటి ఇన్ని బట్టలు ఉన్నాయి అంటారు, అలా ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు ఉంటే కనుక అన్నీ అయ్యే ఉంటాయి కదండి. సో అందుకే నేను చేశానంటే ఇవాళ కొన్ని డీక్లటర్ చేశానమాట. కొద్దిగా చిరిగిన బట్టలు కానీ లేకపోతే వాడిన బట్టలు ప్రతిదీ తీసేసి పక్కన పడేసాను. నేను ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం పాతగా అయిపోతే బట్టలు అవి ఉంచుతాను, ఎందుకంటే ఏదైనా తుడవడానికైనా పనికొస్తాయి కదా. దానికి కూడా టవల్స్ 100 రూపాయలు 200 పెట్టి ఎందుకు కొనడం చెప్పండి. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక పనికొస్తాయి కదా అని ఉంచుతా. ఇంకా అవి కూడా మొత్తం తీసేసాను అనమాట. మొత్తం ఒక 2 సంచులు అయినాయి బట్టలు అయితే. ఆల్రెడీ మార్నింగ్ ఒక సంచి తీసి పక్కన పెట్టేశాను. ఇదైతే మా చిన్నోడు ర్యాకు, పైన 2 ఉన్నాయి కదా. సో అటు ఏంటంటే ఎక్కువ అప్పుడప్పుడు బయటికి వెళ్ళే బట్టలు ఒకసారైనా అలా పెట్టాను. ఇదేమో నా ర్యాక్ అనమాట. సో ఆల్రెడీ కొంచెం నీట్గా సరి చేయాలి. అందులో కూడా చాలా వరకు బట్టలు తీసాను, కొన్ని శారీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా తీసాను అనమాట. నేను ఎక్కువ ఉంచను, అన్ని శారీస్ అయితే నా దగ్గర ఉండవు, ఎందుకంటే తక్కువ పడతాను శారీస్ కాబట్టి. ఇంకా డైలీ వేర్ బట్టలు కొంచెం అవగానే తీసేస్తాను. ఇవి వచ్చి మా వాడి జీన్స్ అనమాట. ఆడపిల్లలంటే ఫ్రాక్స్, మగ పిల్లలంటే జీన్స్ కామనే కదండి. అసలు ఇన్ని జీన్స్ ప్యాంట్లు ఉంటాయంటే ఆ జీన్సే 2 బ్యాగ్స్ ఉంటాయి వాడికి. పైన ఇందాక చూపించా కదా, ఆ 2 బ్యాగ్స్ జీన్సే. ఇవి వచ్చి ఏంటంటే ఎప్పుడైనా బయటికి సండేస్ కానీ అలా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, అండ్ పండగలు అట్లా వేయడానికి సూట్ కేసులో మొత్తము ఒక 4 సూట్ కేసులు బట్టలు వెలిగే ఉంటాయి అన్నమాట పిల్లలు. అంటే పడేయలేము అలాగని వాడని ఎలా పడేస్తాం చెప్పండి. అందుకని అవే ఉంటాయి ఎక్కువ. సో ఎప్పుడైనా వీళ్ళు బయటకు వెళ్తే వేయడానికి. ఇది వచ్చి మా హస్బెండ్ ర్యాక్ అనమాట. సో మొత్తం క్లీన్ చేసా, కాకపోతే కొంచెం అట్ట సర్దాలి. అది 2 రోజులే, మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత మీకు వీడియో తీసి పెడతా చూడండి. అసలు అబ్బో, ఆడవాళ్ళకి అసలు నిజంగా మనం జాబ్ చేయట్లేదన్న పేరు తప్పించి మనం చేసే పనికి ప్రతిదానికి ₹1 లెక్క విలువేస్తే కనుక మనకే వాళ్ళు రిటర్న్గా బోల్డ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అంత పని చేస్తాము. కాకపోతే ఏంటంటే తేలిక, హోమ్ మేకర్ అంటే ఏంటంటే తేలిక, ఏముంది వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంటారు, తిని పడుకుంటారు అనుకుంటారు. కానీ మనం చేసే పని వాళ్ళు కూడా చేయలేరు అనమాట. ఇవి వచ్చి నా హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లాస్ట్ ఇయర్ అవన్నీ ఉంటే కింద ర్యాక్స్లో అవి తీసానమాట మొత్తము. మొత్తానికైతే మంచం మీద మొత్తం ఖాళీ చేసి ఇవైతే బయటికి తీసేయాల్సినవి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.